హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. దేశ రాజకీయాలు, సమీకరణలు చాలా శరవేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశం ఎలా జరిగింది? అక్కడ ఎజెండా ఏంటి? అది సక్సెస్‌ఫుల్‌గా జరిగిందా? ఇక మీదట 2 నెలలకోసారి ఈ సమావేశం జరుపుకోవాలి. అండ్ నెక్స్ట్ సమావేశం హైదరాబాద్‌లో జరుపుతున్నట్టు చిన్న న్యూస్ కూడా వచ్చింది మనకి. అది ఎంతవరకు నిజం? అండ్ ఈసారి జరిగిన ఈ సమావేశం అది హిట్టా? లేకపోతే ఫ్లాపా? ఫ్లాప్ అని అంటున్నారు. దాని వెనకాల అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైమ్ అంతేకాకుండా కేరళలోని ఎక్స్ సీఎం పినరాయి విజయన్ గారి మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఆయన మీద, ఆయన కూతురు మీద వస్తున్న ఆరోపణలకి సంబంధించి అరెస్టులు చేయడానికి వెళ్ళినప్పుడు పార్టీ సభ్యులందరూ ఆహ్, ఆహ్, కార్ల మీద దూకి మరి ఆ అద్దాలు పగలగొట్టి అక్కడ అరెస్ట్‌ని ఖండించారు. దీనికి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలేంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటెల్ గారితో. సార్ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. సో ఈ మీటింగ్ మనకు తెలిసిన మట్టుకు ఈ మీటింగ్ జరిగింది ఒక ఫ్లాప్ షోనే ఉండే. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు తెలిసిపోతుంది ఎట్లా రియాక్షన్. ఖర్గే గారు వచ్చారు. ఖర్గే గారు మాట్లాడుతూ నెక్స్ట్ కాన్ఫరెన్స్ August 8th అని చెప్పారు. తర్వాత ఆయన డేట్ పాపం తీసేశారు. డేట్ లేదు, డేట్ తర్వాత డిసైడ్ చేద్దాం. దీంట్లో మెయిన్గా ముగ్గురు రాలేదు. ఓకే. దాంట్లో ఇద్దరు ఫిజికలీ కూడా రాలేదు. ఒకటి డిఎంకే, నెక్స్ట్ వాస్ మీరు చూసిన మట్టుకైతే ఇట్ వాస్ వీళ్ళ వైపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాలేదు. సో వన్ వాజ్ డిఎంకే అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. నెక్స్ట్ ఇన్ అబ్సెన్షియా అంటే ఒక రిప్రజెంటేటివ్ పంపించింది జార్ఖండ్ ముక్తి మోర్చా. ఓకే. ఆన్లైన్ వచ్చినారు శివసేన, ఉద్ధవ్ థాకరే. వీళ్ళ దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహేష్, ఇప్పుడున్న ఇండి కూటమిలో అంటే ఈ ఎలక్షన్ కన్నా ముందు అన్నిటికంటే ఎక్కువ సీట్లు ఉన్న 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి తృణమూల్ కాంగ్రెస్ 29 లోక్సభ స్థానాలతో, ఇంకోటి తమిళనాడులో డిఎంకేకి 22 స్థానాలు ఉన్నాయి. మొత్తం వాళ్ళు 39 గెలిచారు అలయన్స్తోని. కానీ డిఎంకేకి ఒక్కరికి 22 స్థానాలు. సో 29 + 22. ఓకే. సో మీరు ఒక 51 సీట్స్ అని పెట్టుకోవచ్చు. 51 సీట్ల ఉన్న రిప్రజెంటేటివ్ మీటింగ్కి రాలేదు, బాయ్కాట్ చేశారు వాళ్ళు. ఓకే, తృణమూల్ కాంగ్రెస్ బాయ్కాట్ చేయలేదు, వచ్చారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అందరూ డిఫెక్ట్ అయిపోయారు. ఓకే. దానికన్నా ముందు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ స్పీకర్ని కలుస్తున్నారు. ఓకే. సో ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు సార్, మనం అనలైజ్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ ఈసారి వీళ్ళ టార్గెట్ 2029 ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్. మోదీ గారు గెలవకూడదు. ఓకే. మీ స్ట్రాటజీ సింగిల్ పాయింట్ ఎజెండా. మీ స్ట్రాటజీ ఏంటి అది క్లారిటీగా చెప్పండి. ఓకే, మీరు ఏ స్టేట్ నుంచి ఎన్ని ఓట్లు తీసుకొస్తారు, దాన్ని బట్టే కదా మీ విక్టరీ ఉంటుంది. ఓకే. సో వీళ్ళది ఏంటంటే లాజిక్, మాది మేమందరు కలిసి పోటీ చేస్తే గెలుస్తాం. అట్లా గెలిస్తే ఎప్పుడూ కలిసిపోతుంది, జరగదు అట్లా. మ్యాథమెటిక్స్ ఇస్ నాట్ ఎలక్షన్స్ ఇస్ నాట్ మ్యాథమెటిక్స్, డిఫరెంట్. 1+1 2 కాదు, ఎప్పుడు 1+1 4 కూడా కావచ్చు, 1+1 1 కూడా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ట్ ఫ్రమ్ కేరళలో వీళ్ళిద్దరూ అగేన్స్ట్ ఉన్నారు. సిపిఎం లెడ్ ఎల్డిఎఫ్, కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్. ఒకరికొకరికి పడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మీటింగ్లో అన్నిటికంటే పెద్ద కంప్లైంట్ అదే వచ్చింది. సిపిఎం రిప్రజెంటేటివ్స్ ఈ మీటింగ్లో వచ్చేమన్నారంటే, జాన్ బ్రిటాస్ కానీ, సిపిఐ నుంచి రాజా కానీ, మీరు పినరాయి విజయన్ని తిట్టారు, అక్కడ వచ్చి దొంగ అని చెప్పారు. ఇప్పుడు జరిగిన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే గారు. అది కాకుండా కాంగ్రెస్ని బీజేపీది బి టీమ్ అని చెప్పారు రిపీటెడ్గా. బి యాస్ ఆల్ఫాబెట్ బి. బీజేపీది ఏ టీం, వాళ్ళ బి టీమ్ ఇస్ కాంగ్రెస్ అంట. తో వీళ్ళ కోపం వచ్చింది. అఫ్కోర్స్ వీళ్ళు కూడా చెప్పారు, ఏంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు సిపిఎం ఇస్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ. అది కూడా జరిగింది. ఓకే. సో ఎనీవే, ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేసింది ఇది. ఇప్పుడు మీరు కేరళ ఇదంతా చెప్పిన తర్వాత, పినరాయి విజయన్ ఇస్ అ కరప్ట్ ఫెలో, కాంగ్రెస్ ఇస్ అ బి టీమ్ ఆఫ్ బీజేపీ అని చెప్పిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నది ఇక్కడ మా పక్కన. ఏం లాజిక్ ఇది? ఐదర్ యూ షుడ్ బి అగేన్స్ట్ అస్ టోటలీ, ఆర్ మీరు మాతోనే ఉండాలి. కేరళలో కొట్టుకుంటున్నాం, బెంగాల్లో మనం పోటీ చేయకుండా యునైటెడ్గా పోటీ చేస్తున్నాం లాస్ట్ టైం, ఈసారి చేయలేదు. ఏం లాజిక్ అని అడిగారు. కాంగ్రెస్కి ఏం జవాబు? వాళ్ళేమన్నారు, లోకల్ ఇష్యూ, అక్కడ మీరు నేను పోరాడుతున్నాం, అక్కడ మోదీని తిట్టి ఏం చేయలేము మనం. ఓకే, వాళ్ళకి రావాలన్న 3 సీట్లు వాళ్ళకి వచ్చింది, అది ఇంకోటి.
కానీ అక్కడ మోదీ గారిని తిట్టింది ఏం చేయలేము మనం. సో మేము మిమ్మల్ని తిట్టాలి, మీరు మమ్మల్ని తిడతారు, అంతే నడుస్తూనే ఉంటుంది. అది ఒక పెద్ద పాయింట్గా అక్కడ పైకి వచ్చింది. రిజాల్వ్ చేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లం ఇది, లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకంగానే కాంగ్రెస్ లీడర్లు అందరూ మాట్లాడారు వెస్ట్ బెంగాల్లో. కానీ మమతా బెనర్జీ మీటింగ్కి వచ్చి సోనియా గాంధీ పక్కన కూర్చుంది. అది ఆమె డెస్పరేట్ ఉంది దానికోసం, లేకుండా ఆమె రాకపోతుండే. దీన్ని కూడా ఆ పార్టీ పరంగా కూడా అక్కడ అసలు చాలా దారుణంగా ఉంది కాబట్టి ఆ పార్టీని నిలబెట్టుకునే ప్రాసెస్లో ఆమె ఏమో చేస్తున్నారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు, ఎవరు మిగలలేదు పార్టీలో. లాస్ట్ అంటారు కదా, పార్టీ ఆఫీసర్ లైట్ ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి ఎవడానికి కావాలి, అది కూడా ఉండరు బహుశా. ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. నెక్స్ట్ మనం రావాల్సింది ఎక్కడికి, తమిళనాడుకి. తమిళనాడులో వీళ్ళు ఎవరితో ఇప్పుడు కూటమిలు ఉన్నారు, విజయ్ని మీటింగ్ పిలవాలి ఉండేనా, అటు విజయ్ వాళ్ళ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు పిలవలేదు. ఎందుకు అని అడిగితే వాళ్ళకి ఎంపీలు లేరు కదా. మీరు 2029 ఎలక్షన్ ప్లాన్ చేస్తున్నప్పుడు విజయ్ని పిలవాలి కదా. పైగా ఇప్పుడు రాష్ట్ర సీఎం ఇప్పుడైనా అప్పుడు పోటీ చేస్తారు కదా. అప్పుడు ఎందుకు పిలవలేదంటే రిప్లై లేదు ఖర్గే గారి దగ్గర. ప్రాబ్లం ఏం జరిగిందంటే కాంగ్రెస్ నుంచి మంత్రులు తీసుకున్న తర్వాత మిగతా పార్టీల్లో చాలా కోపం వచ్చింది, ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు జాయిన్ కాలేదు మినిస్టర్షిప్. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు మా 5 ఎమ్మెల్యేలతో వీళ్ళు బతుకుతారు, మా మీద ఈ గవర్నమెంట్ ఉంటుంది, మేము ఏ రోజు సపోర్ట్ విత్డ్రా చేస్తే ఈ గవర్నమెంట్ పడిపోతుంది. కానీ వాళ్ళు ఊహించలేదు ఏంటంటే 18 మంది ఏఐడిఎంకి ఎమ్మెల్యేలు వచ్చి విజయ్కి సపోర్ట్ పలికించారు, గవర్నర్కి లెటర్ కూడా ఇచ్చారు. తో వాళ్ళు సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు, ఏదో చేస్తారు, యాంటీ డిఫెక్షన్ లా కింద వచ్చేస్తారు. సో బహుశా ఇక్కడ రాకపోవచ్చు కూడా, ఇంకో కొంతమంది జాయిన్ అయితే. విజయ్ని పిలవలేదు. అప్పుడు మీరేం సంకేతం ఏం పంపిస్తున్నారు, దట్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అలయన్స్, రాబోయే 2029 ఎలక్షన్లో కాంగ్రెస్ సపరేట్ పోటీ చేస్తారా, ఏంటి అని చెప్పలేదు. ఎందుకంటే డిఎంకే అదే అంటున్నారు, బ్యాక్ స్టాబర్స్, వెనక నుంచి పొడిచేటోళ్ళు, కటప్ప కేసు. ఎందుకంటే మేమిచ్చిన టికెట్లో పోటీ చేసి మేము వీళ్ళ కోసం క్యాంపెయిన్ చేసి గెలిపించిన తర్వాత మమ్మల్ని వెనక నుంచి పొడిచేసి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళంత గ్రేట్ పార్టీ ఉంటే మేము ఇచ్చిన 20 సీట్లలో 5 సీట్లను రావాలండి, 10 సీట్లను రావాలండి కదా, 5 సీట్లు వచ్చినాయి. ఇంకోటి వీళ్ళ నడుమిట్లో క్యాంపెయిన్ టైంలో కూడా మహేష్, రాహుల్ గాంధీ స్టాలిన్ కలిసి క్యాంపెయిన్ చేయలేదు ఎక్కడ. కాంగ్రెస్ కోపం ఉండే, వీళ్ళు ముందు 65 సీట్లు అడిగారంట, ఇవ్వరన్నారు. రెండోది వీళ్ళు అన్న కండిషన్ పెట్టారేంటి, మేము మినిస్టర్షిప్ కావాలి మాకు. దానికోసం జోసెఫ్ విజయ్ పార్టీలో చేరిపోయాం కదా వీళ్ళు. మాకు మినిస్టర్షిప్ కావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి మా పార్టీకి మినిస్టర్షిప్ లేదు తమిళనాడులో, మినిస్టర్ పదవి కావాలి మాకు. స్టాలిన్ చెప్పారంట అదేం లేదు, అంత ప్రసక్తి లేదు మీకు, అంత సీన్ లేదు, మీరు గెలిచేది చాలా తక్కువ సీట్లు ఉంటుంది, నేను మినిస్టర్షిప్ ఇవ్వను ఏమి. ఆ కోపంతోనే రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్ కూడా రాలేదు. వచ్చిన క్యాంపెయిన్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చేశారు కానీ స్టాలిన్తో చేయలేదు. తమిళనాడు ఈజ్ అ మెస్. నెక్స్ట్ కర్ణాటక వద్దాం. కర్ణాటకలో పొత్తేం లేదు, వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు పోటీ చేస్తారు అంతే. ఓకే, ఈసారి బహుశా ఇద్దరు సేమ్ యాజ్ యూజువల్ 50-50 ఉండొచ్చు. లాస్ట్ టైం కన్నా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ బీజేపీ చేయొచ్చు అని చెప్తున్నారు, తెలియదు మనకి. తెలంగాణ సేమ్, ఇక్కడ పొత్తేం లేదు, మ్యాక్సిమం పొత్తు ఓల్డ్ సిటీలో ఉంటుంది. అప్పుడు లాస్ట్ టైం 8 ఉండే, అది అక్కడ ఇక్కడ 2 సీట్లు పోతే అంతే. బీజేపీకి 2 తగ్గుతుందో 2 ఎక్కువ అవుతుందో, కాంగ్రెస్ 2 తగ్గుతుందో మనం చెప్పలేము మనం. నెక్స్ట్ మనం చూడాల్సింది, సో వి ఫినిష్ కేరళ, వి ఫినిష్ తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణ. ఆంధ్రాలో అయితే సైన్స్ సీనే లేదు కాంగ్రెస్కి అక్కడ. ఓకే, సరే పెద్ద రూమర్ పెట్టారు వీళ్ళు, వైఎస్ షర్మిలాకి టికెట్ ఇవ్వబోతున్నారు, రాజ్యసభ టికెట్ ఇవ్వబోతున్నారు కర్ణాటక నుంచి, ఏమి ఇవ్వలేదు, లైట్ తీసుకోమన్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిన పవన్ ఖేడాకి ఇచ్చిన టికెట్. ఓకే, నెక్స్ట్ కమ్ టు మహారాష్ట్ర. ఇది ఒక స్టేట్లో కరెక్ట్ వాళ్ళకి అలయన్స్ ఉంది, మహావికాస గాడి, శివసేన, దట్ ఈస్ ఉద్ధవ్ థాకరే గ్రూప్, ఎన్సిపి శరత్ చంద్ర పవార్ గ్రూప్ అండ్ కాంగ్రెస్. మనం మహారాష్ట్ర ఎలక్షన్ లాస్ట్ టైం బీజేపీ లాస్ట్ టైం 240కి వచ్చి ఆగిన దానికి 3-4 స్టేట్స్ దీనికి కారణాలు ఉంటాయి. ఇవన్నీ 3 స్టేట్స్ అని చెప్పొచ్చు. ఒకటి వెస్ట్ బెంగాల్, అన్నిటికంటే పెద్ద యూపీ అండ్ దెన్ మహారాష్ట్ర. ఈ 3 స్టేట్లోనే బీజేపీకి చాలా మటుకు దెబ్బతగ్గింది. ఎందుకంటే లాస్ట్ తెలంగాణలో 8 సీట్లు వచ్చింది, ఇక్కడ ముందు ఒకటే ఉండే. తెలంగాణ దే హ్యావ్ ఇంప్రూవ్డ్, కానీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో సీట్లు పోయినాయి, ఈవెన్ రాజస్థాన్ ఫర్ దట్ మ్యాటర్. దాంతోనే ప్రాబ్లం అయింది, బీజేపీ 240లో వచ్చి ఆగిపోయారు. లేకుంటే వాళ్ళు ఈజీగా 270 క్రాస్ చేస్తుండేవాళ్ళు. నాయుడు మీద కానీ
నితీష్ కుమార్ మీద డిపెండ్ అక్కర్లేదు. ఇప్పుడు అక్కర్లేదు అసలు, ఎందుకంటే వీళ్ళు టీఎంసీ వాళ్ళు వచ్చి కూడా జాయిన్ అయిపోతున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ జరిగిన దాంట్లో మహారాష్ట్రలో లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి 13 సీట్లు వచ్చినాయి. దట్ ఈస్ వాళ్ళకి దానికన్నా ముందు 2019 ఎలక్షన్లో ఒకటే సీట్ ఉండే, జస్ట్ 1 సీట్, అంటే 12 సీట్లు ఎక్స్ట్రా వచ్చింది. బీజేపీ 9 స్థానాలు గెలిచారు, 14 స్థానాలు డౌన్ అయ్యారు. అంటే 23 స్థానాల నుంచి 9కి తగ్గిపోయింది. ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ బీజేపీ. ఎన్సిపి శరత్ చంద్ర పవార్ గ్రూప్ 8 స్థానాలు గెలిచారు, +5, అంటే కాంగ్రెస్ది +12, ఎన్సిపిది +5 యాడ్ చేసుకుంటే అక్కడే 17 స్థానాలు వీళ్ళు గెలిచారు, ఎక్స్ట్రా దెన్ లాస్ట్ టైం 2019 కంపేర్ చేస్తే. సో ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్ ఉండే వాళ్ళకి. షిండే గ్రూప్ వాళ్ళు కూడా ఫ్లాప్ అయ్యారు లాస్ట్ టైం, 7 స్థానాలు గెలిచారు, డౌన్ బై 6, అంటే దానికన్నా ముందు వాళ్ళకి 13 స్థానాలు ఉండే 2019 లోక్సభ ఎలక్షన్. సో మహారాష్ట్రలో చాలా పెద్ద లాస్ అయింది బీజేపీకి. అది రికవర్ చేయడానికి ఈసారి చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఒకటి, కాంగ్రెస్ వైపు నుంచి వాళ్ళ పార్టీ ఈసారి ఎలక్షన్లో చాలా హారబుల్గా పర్ఫామ్ చేశారు, మనకు తెలిసిందే. వాళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ బాంబే సిటీలో ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకి. అది కాకుండా విదర్భ వైపు లాతూర్, ఉస్మానాబాద్, అది కూడా మన విలాసరావు దేశ్ముఖ్ ఉన్న హోల్డ్ ఒకటి ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ హోల్డ్ ఉంది అక్కడ. కానీ పవర్ గ్రూప్కి ఈసారి 8 స్థానాలు మ్యాక్సిమం 3 వస్తుంది, ఎందుకంటే వాళ్ళ పార్టీ మొత్తం స్ప్లిట్ అయిపోయారు. అజిత్ పవార్ వెంట అవుట్ ద పార్టీ, దాంతో ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆమె సతీమణి నడుపుతున్నారు పార్టీ. ఇటువైపు ఎన్సీపీ వీక్, అటువైపు ఎన్సీపీ వీక్, రెండు వైపు వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ అయితే కూడా ఏం చేయలేరు వీళ్ళు అనమాట. సో ఇది మహారాష్ట్ర పరిస్థితి. మహారాష్ట్రలో బీజేపీ ఇప్పుడున్న 9 స్థానాల నుంచి పెంచుకొని ఇంకొక 10 స్థానాలు కలిస్తే 19 సీట్స్ కలిస్తే అది పెద్దగా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మనం ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి మైండ్లో, 10 సీట్ ఎక్స్ట్రా అంటే బీజేపీ ఇప్పుడున్న 240 నుంచి 250కి మూవ్ అవుతుంది విత్ ద మహారాష్ట్ర అకౌంట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఈసారి మనకు తెలుసు అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ స్వీప్ చేశారు, 208 సీట్స్ తీసుకెళ్ళిపోయారు. దాన్ని లోక్సభలో కన్వర్ట్ చేస్తే మీకు బీజేపీకి లాస్ట్ టైం వచ్చింది 12 స్థానాలు వెస్ట్ బెంగాల్లో, దట్ ఈస్ 6 సీట్స్ డౌన్. వాళ్ళకి 18 ఉండే 12 అయిపోయింది. 2019 ఎలక్షన్లో 18 ఉండే, 24 వచ్చేటప్పుడు అది తగ్గి 12 అయిపోయింది, 6 సీట్లు డౌన్ అయింది. టీఎంసీకి అదే టైంలో 29 స్థానాలు గెలిచారు, +7, అంటే బీజేపీ సీట్లన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ తగ్గిన అక్కడ ఇప్పుడు ఎలక్షన్ హస్ చేంజ్డ్ ఈసారి. బహుశా బీజేపీ ఇప్పుడున్న 12 స్థానాల్లో మినిమం ఇంకొక 25 స్థానాలు యాడ్ చేసుకుంటారు, 25. ఓకే, సో 25 అంటే ఎంత అయింది, 5 + 2 7 అండ్ 37. ఓకే, సో 25 సీట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 25 అక్కడ 10 కూర్చున్నప్పుడు 250కి అయింది. ఈ 25 యాడ్ చేస్తే 275. ది ఆల్మోస్ట్ క్లోజ్ టు ద మార్క్ ఆఫ్ 272 అయిపోయింది. దే హ్యావ్ క్రాస్ ద మెజారిటీ మార్క్. ఓకే, నారో మార్జిన్తో. నెక్స్ట్ బీహార్కి వద్దాం. బీహార్లో లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశారు, 12 స్థానాలు వచ్చినాయి, అంటే బీజేపీకి 12, జేడీయూకి 12 వచ్చినాయి. కానీ బీజేపీ వెంట్ ఆన్ ద 5 సీట్స్, వాళ్ళకి ముందు 17 ఉండే, అండ్ జేడీయూకి 16 ఉండే, 4 సీట్లు తగ్గింది. అక్కడ ఈసారి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తే ఈ 275 అనేది 280 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ క్రూషియల్ స్టేట్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్లో పొత్తు ఉంది కాంగ్రెస్కి సమాజ్వాదీ పార్టీతో. లాస్ట్ టైం ఈ పొత్తు చాలా బాగా పనిచేస్తుంది. కారణాలు చాలా ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్షన్ ద మెయిన్ రీజన్. రాంగ్ క్యాండిడేట్ సెలెక్షన్. బీజేపీ యోగి ఆదిత్యనాథ్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సెంట్రల్ హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకున్నారు, చాలామందికి ఇచ్చారు, వాళ్ళందరూ ఓడిపోయారు. ఈసారి యోగి ఆదిత్యనాథ్ గారికి అప్పగించేశారు, మీరు నడిపించుకోండి, యూ రన్ ద క్యాంపెయిన్ అని. 2027లో ఇప్పుడు అసెంబ్లీ పోల్స్ రాబోతుంది 430 స్థానాలకి. దట్ బి వెరీ క్రూషియల్. దాంట్లో మెజారిటీ గెలిచారనుకోండి బీజేపీ, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేసినట్లనే. దెన్ లాస్ట్ టైం బీజేపీకి మెయిన్ రీజన్ 240 దగ్గర వచ్చి ఆగింది వాజ్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్లో దీనికన్నా ముందు బీజేపీకి 64 స్థానాలు ఉండే, 64 ఇన్ ద 2019 లోక్సభ ఎలక్షన్. 64 నుంచి పడి కింద 36 స్థానాలకు వచ్చారు బీజేపీ. ఫ్రమ్ 64 సీట్స్ టు 36 సీట్స్, హ్యూజ్ బ్లో.
మీరు -28ని తీసుకెళ్ళి 240కి యాడ్ చేస్తే అక్కడే మీకు 268 వచ్చేస్తుంది. అవును సార్. దాని తర్వాత మహారాష్ట్ర అక్కడ యాడ్ చేసుకుంటే ఈజీగా 272 క్రాస్ అయిపోతుండే బీజేపీ అవును. ఎన్డీఏ అని చెప్పట్టు, సరే ఎన్డీఏ అని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇది మనం చూసుకోవచ్చు. సో ఇండియా అలయన్స్కి లాస్ట్ టైం 43 స్థానాలు వచ్చినాయి, విచ్ ఇస్ +37 సీట్స్. కాంగ్రెస్ 100 సీట్లు క్రాస్ చేసిన ఒక కారణం ఉత్తరప్రదేశ్. 100 దగ్గర వచ్చారు, అట్లీస్ట్ 99 సీట్ దేవర్, దెన్ 100 బై ఎలక్షన్ గెలిచారు. ఇంకోటి 2019లో కాంగ్రెస్కి, అంటే ఈ ఇండి కూటమికి సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ అండ్ అదర్స్ కలిసి 6 సీట్లు వచ్చినాయి. ఈసారి 43 స్థానాలు వచ్చినాయి. లాస్ట్ టైం బీజేపీకి నేను చెప్పాను చూడండి, 64 స్థానాల నుండి అది తగ్గి 36కి వచ్చాయి. సో దిస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. ఏం చేస్తారు వాళ్ళు బీజేపీ? తో మీరు యాక్చువల్లీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే బీజేపీకి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది లాస్ట్ టైం. ఈసారి దట్ ఈస్ 2024 ఎలక్షన్లో బీజేపీకి 43.69% ఓట్లు వచ్చినాయి. సమాజ్వాదీ పార్టీకి తగ్గింది, అంటే ఇండియా అలయన్స్కి తగ్గి 43.52 ఉండే, తక్కువ ఉండే, కానీ సీట్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. 43, బీజేపీకి 36. ఓటు చూస్తే కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 3.183 crores ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి 3.81 వచ్చింది. కానీ అట్లా ఉంటుంది, యూజువలీ నంబర్స్ డోంట్ మ్యాచ్. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీ మెజారిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని చాలా తక్కువ ఉంటుంది. కానీ మెయిన్ రీజన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఉత్తరప్రదేశ్ కూడా వచ్చేస్తే బీజేపీ ఇప్పుడున్న 36లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే గెట్ అనదర్ 20 సీట్స్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయ, 56, ఓకే, 80 స్థానాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, 80 సీట్స్, బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు చెప్తారు చూడండి, ఉత్తరప్రదేశ్ గెలిచిన వాళ్ళే రాజ్యం పరిపాలిస్తారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో బీజేపీ 36 స్థానాలు లాస్ట్ టైం గడిచిన దాన్ని ఇంకా 20 యాడ్ చేసుకుంటే 56 అవుతుంది. 56 స్థానాలు ఉంటే మీరు ఫైనల్ అక్కడ టాలీ ఉండే మీ దగ్గర క్రాసింగ్ 290, యూ కెన్ నౌ యాడ్ దిస్ 20 సీట్స్ అండ్ బికమ్ 310. ఇది బీజేపీ అడ్వాంటేజ్. ఇది జరగాలి. దాని తర్వాత చాలా చాలా చిన్న స్టేట్స్ చాలా ఉన్నాయి, ఇట్లాంటి చూసుకుంటే వెళ్తే మీకు చాలా చోట్ల దొరుకుతుంది. మీకు యూ కెన్ యాడ్ ఆన్ లాట్ మోర్ కాన్స్టిట్యుయెన్సీస్ టు దిస్. మహేష్, నేనేం చెప్పాలనుకుంటున్నా, ఈ ఇండి కూటమి ప్లానింగ్ ఇది ఒకటే ఉండే, వాళ్ళకి సింగిల్ పాయింట్ అజెండా ఉండే, అదేదో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అదే ఆల్రెడీ వాళ్ళ పాత పాట అది. కానీ మెయిన్ థింగ్ వాళ్ళది, మేము 2029 ఎలక్షన్ ఒంటరిగా పోటీ చేయము, మేము కలిసి పోటీ చేస్తాం అందరం. నాకు చెప్పండి, విజయ్తో పొత్తు పెట్టుకున్నారనుకోండి రేపు ఎలక్షన్ కోసం, విజయ్ తమిళనాడు బయట వచ్చి ఏమైనా గెలవగలడా? నో ఛాన్స్. ఓకే, దెన్ లెట్ us టేక్ మహారాష్ట్ర. శివసేననో లేకుంటే శరత్ చంద్ర పవార్ గ్రూప్ ఎన్సీపీ వీళ్ళు బయట వచ్చి గెలవచ్చు ఏమైనా సీట్లు? మహారాష్ట్ర బయట నో ఛాన్స్. వీళ్ళ దగ్గర నేషనల్ పార్టీస్ లేవు, ఒకటే నేషనల్ పార్టీ ఉంది, 2 అనుకోండి, ఒకటి సిపిఐ సిపిఎం. ఇప్పుడు వాళ్ళని కూడా డౌన్ గ్రేడ్ చేసి రీజనల్ పార్టీ చేసేస్తారు. వాళ్ళకి ఓట్ పర్సంటేజ్ చాలా తగ్గిపోయిందని చెప్పేసి వాళ్ళ దగ్గర సీట్లు లేవు, అయిపోయినాయి. సో ఇప్పుడు మీ దగ్గర మహారాష్ట్రలో ఎవరు బయటికి రాలేరు, మహారాష్ట్ర నుంచి. బీహార్ నుంచి వస్తారా? తేజస్వి వచ్చి రేపు మధ్యప్రదేశ్ని పోటీ చేస్తారా? వాళ్ళ పార్టీ చేయలేరు, అక్కడే వాళ్ళకి ఓట్లు రావు. సో వీళ్ళ దగ్గర అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ బయటికి వెళ్ళి పోటీ చేయడానికి ఇంకొక స్టేట్లో ఎవరు లేరు వీళ్ళ దగ్గర. ఒక్కటి కూడా సార్, ఏ పార్టీ లేదు. సిపిఐ సిపిఎం ఉంది, కానీ వాళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళు వాళ్ళ ఓట్ పర్సంటేజ్ తగ్గిపోయింది, ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో నథింగ్, దే విల్ నాట్ కమ్, ఎవరు లేరు. వాళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు, అక్కడే ఉన్నారు అంతే. అప్పుడు మీరు అడగొచ్చు బీజేపీ సంగతి ఏంటనేది. బీజేపీ కూడా అంతే కదా, బీజేపీ కూడా రీజనల్ అలయన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కువ లేరు. షిండే గ్రూప్ మహారాష్ట్ర, జేడిఎస్ కర్ణాటక, దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. మిగతా ఎక్కడ మీకు బీజేపీ అలయన్స్లో కనిపించారు, ఎక్కువ చిన్న పార్టీలు ఉంటారు, కానీ మేజర్ అలయన్సెస్ ఉండవు. ఇప్పుడు మీరు చూసినట్ల ఎన్సీపీ కానీ శివసేన కానీ అట్లాంటి టైప్ అవుట్ సైడ్ మహారాష్ట్ర లేకుంటే అవుట్ సైడ్ ఈవెన్ ఉత్తరప్రదేశ్ మీకు కనిపించదు. బీహార్తో జేడీయూతో పోతుంది అంతే. 3 స్టేట్స్ మీకు కనిపిస్తుంది మెజారిటీగా. ఇక్కడే వచ్చింది అఫ్కోర్స్ అస్సాంలో అహోం గణ పరిషత్తో టైప్ ఉంది, కానీ అదంతా ఓల్డ్ టైప్స్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు దాంట్లో. నేనేం చెప్పాలనుకుంటా మహేష్, ఈ మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఏమైనా ఉండాలండి. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాటజీ. మోదీ గారిని ఓడించాలంటే ఏం స్ట్రాటజీ? ఒట్టి చెప్పుకుంటే వెళ్ళిపోతే కాదు కదా, మీరు నంబర్ పెట్టి గెలవాలి. ప్రతి స్టేట్ బై స్టేట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నో ఛాన్స్ వీళ్ళకి. అఫ్కోర్స్ రాజస్థాన్లో లాస్ట్ టైం బీజేపీ సీట్లు తక్కువ వచ్చినాయి, అండ్ దాట్ ఈస్ సంథింగ్ దట్ బీజేపీ విల్ హావ్ టు వరీ అబౌట్ అన్నమాట.
రాజస్థాన్లో అది కొంచెం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది బీజేపీకి. అది చేస్తే డెఫినెట్గా బీజేపీ విల్ హ్యావ్ ఎ గుడ్ అడ్వాంటేజ్. రాజస్థాన్లో లాస్ట్ టైం బీజేపీకి 14 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 11 వచ్చినాయి. కానీ ఈసారి ఎలక్షన్ బీజేపీ గెలిచారు రాజస్థాన్లో అసెంబ్లీ ఎలక్షన్. అది కంపేర్ చేస్తే ఈ 14, 20 కూడా కావచ్చు, అక్కడ కూడా +6 సీట్స్. వీళ్ళ దగ్గర ఇండియా అలయన్స్ అనే పోటీ చేయడానికి వీళ్ళ దగ్గర 23 పార్టీలు నిన్న వచ్చారు మీటింగ్కి. 23 పార్టీలు. కానీ ఏం చేశారు? వీళ్ళు ఎవరు? ఇదంతా చిన్న చిన్న పార్టీలు. అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఎక్సెప్ట్ ఫర్ సిపిఐ, సిపిఎం, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ, మిగతా ఎవ్వరు పెద్ద పార్టీలు లేరు. చిన్న చిన్న ఆర్ఎస్పీ అని నేను చూశాను, ఒక ఎన్కే ప్రేమచంద్రన్ ఉన్నారు కేరళ నుంచి, ఆర్ఎస్పీ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ. అట్లా పార్టీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అట్లాంటి పార్టీస్. వారు ఒక్కరు అంతే, ఈజ్ సింగిల్ పర్సన్ ఎంపీ అంతే. వాళ్ళంతా అలయన్స్లో పోటీ చేస్తారు, యూడిఎఫ్ అలయన్స్లో. ఒక సీట్ వచ్చింది అంతే. కానీ ఆయన కూడా వచ్చారు పార్టీ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ. సిపిఐ ఎంఎల్ బీహార్లో ఇప్పుడు వాళ్ళకి 12 సీట్లు వస్తుంది, ఈసారి 2 సీట్లు 3 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. బీహార్లో 12 సీట్స్ ఉంటాయి సార్ సిపిఎంఎల్కి. సిపిఐ ఎంఎల్, ఎంఎల్ అంటే మార్క్సిస్ట్ లిబరేషన్, పార్ట్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్, ఒరిజినల్ నక్సలైట్ మూవ్మెంట్. ఓకే. ఈసారి వాళ్ళకి పోయింది మొత్తం అవుట్. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు మీటింగ్కి. వాళ్ళు ఏమైనా లోక్సభ సీట్ గెలిచారా? లేదు కదా. వాళ్ళు ఎందుకు వచ్చారు? నంబర్ల కోసం పిలిపించుకున్నారు అందరినీ. రండి అని చెప్పేసి, మేము తిండి పెడతాం, మేము తిండి పెడతాం, ఫ్లైట్ టికెట్లు ఇస్తాం కావాలంటే రండి. ఇది ప్రాబ్లం. మీ దగ్గర పెద్ద పార్టీలు ఉండాలి, సాలిడ్ నేషనల్ పార్టీస్ ఉంటే మీ దగ్గర, లైక్ సమాజ్వాదీ పార్టీ యూపీలో ఉంటే, ప్రతి స్టేట్లో మీకు ఒక అలయన్స్ ఉంటే, ఎక్కడెక్కడ మీరు పర్ఫామ్ చేయట్లేదో అక్కడ మీరు చేయొచ్చు. గుజరాత్ తీసుకోండి, గుజరాత్లో కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు. అక్కడ ఏమైనా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి సార్? అక్కడ ఉన్నాయి, చిన్న ఉన్నాయి, కానీ ఎవరు అంత సీరియస్ ఉన్న పార్టీలు కాదు. కాంగ్రెస్కి అక్కడ గెలవాలంటే ఐదర్ బీజేపీతో టైప్ చేయాల్సి, ఇంకా ఎట్లా గెలవలేరు వాళ్ళు. నో డౌట్ కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ ఉందనుకోండి, అక్కడ కొంచెం కొన్ని అక్కడిక్కడ 1-2 వాళ్ళ సీట్లు గెలవచ్చు అంతే. కానీ కాంగ్రెస్ టైప్ చేయరు. ఇన్ఫాక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న మీటింగ్కి రాలేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు అన్ని గొడవ దేశంలో. అది కాకుండా ఈ కొత్తగా వచ్చిన కాక్రోచ్ పార్టీది బ్యాకింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ, కంప్లీట్ ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిస్తున్నారు. అది అతను కూడా వాళ్ళ ఒకప్పుడు పేజ్ నడిపించేవాడు కదా సార్. వాళ్ళు ఒక్కరే కాదు, అందరూ దాంట్లో చాలామంది అదే చేస్తారు, అందరు ఆమ్ ఆద్మీ. సో కాంగ్రెస్ ఏం చేశారు, వీళ్ళు ఏ రోజు ప్రొటెస్ట్ పెట్టారో జంతర్ మంతర్లో, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు. మొత్తం సిపిఎం వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ జేఎన్యూ క్రౌడ్ ఉన్నారు. అది ఎస్ఎఫ్ఐ వాళ్ళు లోగో కూడా తీసుకొచ్చారు, తోడు వచ్చి డ్రమ్ములు కొట్టుకుంటా ఎస్ఎఫ్ఐతో ఎవరు రాలేదు. ఆలోచించండి, ఈ పరిస్థితిలో ఉన్నారు. నెక్స్ట్ డే కాంగ్రెస్ వాళ్ళు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేశారు. అక్కడ వాటర్ క్యానన్ అంతా కొట్టారు. రన్నింగ్ జోక్ వాస్ దట్ ఆ ఫస్ట్ డే కొట్టినప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన జనతా మంతలు ఎవరు వాటర్ కొట్టలేదు, క్యానన్ కొట్టలేదు. యూత్ కాంగ్రెస్ రాగానే కొట్టేశారు మీరు అని చెప్పేసి. ఎవడన్నా ఇంటికాడ స్నానం చేయలేదేమో, దానికోసం కొట్టుంటారు పోలీసు వాళ్ళు. కొంచెం స్నానం చేయని పాపం, నీళ్ళు లేదేమో ఇంట్లో అని చెప్పేసి. దట్ ఈస్ మీమ్స్ వర్ రన్నింగ్ అబౌట్ దట్ సబ్జెక్ట్. అండ్ సో బ్యాక్ టు సీరియస్ థింగ్, కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో వాళ్ళు 100 సీట్ల కన్నా ఎక్కువ వెళ్ళడం చాలా తక్కువ ఛాన్స్. ఇన్ఫ్యాక్ట్ 84 తర్వాత మహేష్, 84 ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత సింపతి వేవ్లో రాజీవ్ గాంధీ గారికి 400 సీట్లు వచ్చినాయి. దట్ వాజ్ ద హైయెస్ట్ సింగిల్ మెజారిటీ. దాని తర్వాత ఇవాళ దాకా టిల్ మోదీ గవర్నమెంట్ వచ్చేదాకా 2014 దాకా ఒక్క పార్టీకి కూడా సింపుల్ మెజారిటీ రాలేదు. అంత అలయన్స్ ఉండే. నరసింహారావు, చంద్రశేఖర్, నరసింహారావు అందరూ ఉన్నారు. గుజరాల్, మన్మోహన్ సింగ్, దేవగౌడ, అందరు గవర్నమెంట్స్, అన్ని గవర్నమెంట్స్ వాస్ కోalition గవర్నమెంట్స్. 2014లో మోదీ గారు వచ్చి బీజేపీని లీడ్ చేసినప్పుడు బీజేపీ ఆన్ దర్ ఓన్ సింపుల్ మెజారిటీ వచ్చింది. తర్వాత 2019లో కూడా వచ్చింది. 2019లో 300 క్రాస్ అయింది. బట్ 2024లో దెబ్బతిన్నారు. లైక్ కేమ్ టు 240 అని అక్కడ ఆగిపోయింది బండి. ఓకే, ముందుకు కదలట్లేదు. సో 240 స్థానాలు వచ్చి ఆగిపోయింది. ఈసారి దాన్ని ముందుకు చేయడం ట్రై చేస్తున్నారు. వేరస్ దీస్ పీపుల్, వీళ్ళ క్యాల్కులేషన్ అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు 247 సీట్లు రావాలి. మీకు దాంట్లో మీకు మమతా బెనర్జీ సీట్లు ఏమి రావు ఈసారి. స్టాలిన్ ఆయన గెలిస్తే సీట్లు హాఫ్ సీట్స్ ఆయన తీసుకెళ్తాడు డిఎంకే, మిగతా హాఫ్ వీళ్ళు తీసుకెళ్తారు. సో ఇట్స్ నాట్ దట్ డిఎంకే ఏం గెలవలేదని కాదు. ఈసారి వాళ్ళకి సీట్లు బాగానే వచ్చినాయి, 80 సీట్లకు వచ్చినాయి. అవును సార్, 80 వరకు వచ్చినాయి.
దే ఆర్ నాట్ బ్యాడ్ పర్ఫార్మెన్స్. కానీ వాళ్ళకి ఈసారి ఏ ఓటు వచ్చినా కానీ, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా కానీ వాళ్ళు కాంగ్రెస్ని సపోర్ట్ చేయరు. మమ్మల్ని వెనక నుంచి పొడిచిన వాళ్ళు వీళ్ళు, బ్యాక్ స్టాబర్స్. వీ విల్ నాట్ సపోర్ట్ దమ్. సో వాళ్ళకి ఆ 39 సీట్లు ముందు ఉన్నది ఇప్పుడు రాదు ఈసారి. సో ఇట్ బి -20. కాంగ్రెస్కి మినిమం -10 మా తమిళనాడు నుంచి. అక్కడే వాళ్ళు 100 నుంచి 90కి పడిపోతుంది. దాని తర్వాత యూపీలో లాస్ట్ టైం జరిగిన మ్యాజిక్ ఈసారి జరగదు. అక్కడ కూడా 20 సీట్లు తగ్గిపోతుంది. కాంగ్రెస్ విల్ కమ్ డౌన్ టు 70, 65 or 70. పాత క్యాలిక్యులేషన్కి వచ్చేస్తారు. సార్ 44 కూడా ఉండే, మీకు గుర్తుంటుంది ఫస్ట్ లోక్సభలో, దట్ ఈస్ 2014లో. లాంగ్ బ్యాక్ సార్ అది. 2014 10 years అవుతుంది. 12 years ఎగ్జాక్ట్లీ. సో ఈ పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇండియా అలయన్స్ మీటింగ్ ఏంటి ఎవరికి అర్థంగా, అజెండా లేకుండే. ఫస్ట్ వాళ్ళకి అజెండా కావాలి కదా. ఉంది కదా సార్, సింగిల్ పాయింట్ ఎజెండా బీజేపీ. దట్ ఈస్ నాట్ అజెండా. దట్ ఈస్ లైక్ ఇట్స్ లిటరలీ కామన్ గోల్ ఫర్ ఎవ్రీవన్. అందరూ ఒక తుపాకీ తీసుకొచ్చి ఇదే మన ఏమని చెప్తున్నారు అంతే. దట్ ఈస్ నాట్ ఇట్స్ గోన్ టు వర్క్. పని చేయదు అట్లా. మీకు ఓకే కరప్షన్ చెప్పారు, ఏదేదో చెప్పారు దాంట్లో, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్. నాకు అర్థం కాదు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ కొట్టుకుంటా కొడుకు. ఇక్కడ మనకి ఉన్న కార్పెంటర్ దొరకట్లేదు, ప్లంబర్లు దొరకట్లేదు. ఏం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు? కాదు, పకోడా ఫ్రై చేయడం ఎంప్లాయ్మెంట్ కాదు. వాడు నీకన్నా నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పాలి వీళ్ళ దగ్గర. ఇది ప్రాబ్లం అనమాట. సో దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అజెండా. తీసుకొచ్చింది అంతా ఈ చిన్న చిన్న పార్టీలు. చెప్పడానికి చాలా పెద్ద. ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా వచ్చారు. ఎన్ని సీట్లు ఉన్నాయండి కాశ్మీర్లో? అది గుర్తుపెట్టుకోవాలి. ద నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ వెరీ సీరియస్ సబ్జెక్ట్. దానికోసం యూపీ గురించి చెప్పాను మీకు, మహారాష్ట్ర గురించి చెప్పాను మీకు, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పాను. ఇక్కడ అన్ని సీట్లు ఎక్కువని. న్యాచురలీ ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ దేర్. లాస్ట్ టైం మధ్యప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు బీజేపీ, 0 కాంగ్రెస్కి. ఇంత పెద్ద స్టేట్. సో మహేష్, దిస్ ఇస్ ద స్టోరీ అనమాట. వీళ్ళకి స్ట్రాటజీ లేదు. ఏదో మీటింగ్ చేయాలని 2 సంవత్సరాల నుంచి మీట్ చేయలేదు. ఇప్పుడైనా మీట్ చేద్దామని చెప్పి ఇప్పుడు డిసైడ్ చేస్తారు ఎవ్రీ 2 months వీ విల్ మీట్ అని. నెక్స్ట్ హైదరాబాద్లో ఉండబోతుంది. ఫర్ వాట్? మీకు ఏంటి మీది? మీరు నంబర్ ఎట్లా పెంచుతారో చెప్పండి ముందు. యూ జస్ట్ టేక్ అ బ్యాక్ ఆఫ్ ద ఎన్వెలప్ క్యాల్కులేషన్ అండ్ క్యాల్కులేట్ ఎంత వస్తుంది అనేది. అది చేయకుండా మేము గెలుస్తాము, మోదీ గారు గెలవరు, మోదీ గారు మళ్ళీ 2029లో గెలుస్తారు అన్లెస్ యూ గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. సార్, బెంగాల్తో పాటు మహారాష్ట్ర, యూపీ, బీహార్లో కూడా బీజేపీ సీట్లు పెంచుకుని 2029 నాటికి మళ్ళీ 300 మార్క్ని ఈజీగా దాటుతుందని ఒక ఇది ఉంది. లైక్ ఒకవైపు ఇండియా కూటమి అంతర్గతంగా గొడవలతో ముక్కలవుతుంటే 29 బీజేపీ గురించి ఇప్పటి నుంచి అంచనాలు వేస్తున్నారు. ఏ బేసిస్ పైన? అంటే ఇప్పుడు క్యాల్కులేషన్ ఇచ్చాను మీకు. ఇప్పుడు 2 months తర్వాత వీళ్ళు కలిసిన తర్వాత కూడా అంటే ఏ మాత్రం కొంచెం కూడా ఏ వ్యూహరచన చేయలేదు. నేను చెప్పాను కదా, కేరళ క్యాన్ దే ఇంక్రీజ్? దే కెనాట్ ఇంక్రీజ్. దే ఆల్రెడీ అట్ 19 seats. ఎస్, అవుట్ ఆఫ్ 20. ఒకటే సీట్ గెలిచారు ఎల్డీఎఫ్ వాళ్ళు. తమిళనాడు స్టాలిన్ గెలుస్తారా, విజయ్ గెలుస్తారా? స్టాలిన్ విల్ అట్లీస్ట్ టేక్ హాఫ్ ద సీట్స్. సో 39లో స్టాలిన్ మినిమం ఒక 18-20 తీసుకెళ్ళిపోతారు. 18-15 తీసుకెళ్తారు. సో మీకు అక్కడ కూడా మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ పెద్ద కాంగ్రెస్కి సీట్లు ఏం లేవు. ఓకే, కర్ణాటకకి వచ్చేసేయండి. దట్స్ ఓన్లీ స్టేట్ వేర్ దే హ్యావ్ సమ్ హోప్. అక్కడ బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే జేడీఎస్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో 8 సీట్లు 17 సీట్లలో పెంచుకుంటే మ్యాక్సిమం 2 సీట్లు ఎక్కువ రావచ్చు కాంగ్రెస్కి, అంతే. దట్ నాట్ బియాండ్ ఇట్. ఆంధ్రాలో 0. యూపీలో ఒడిశాలో తక్కువ వస్తే 1-2 సీట్లు రావచ్చు మ్యాక్సిమం. మధ్యప్రదేశ్ 0 లాస్ట్ టైం లాగానే. మహారాష్ట్ర మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ మహారాష్ట్ర విల్ చర్న్ అవుట్. ఓకే, సో బీజేపీకి లాస్ట్ టైం వచ్చే సీట్లు కన్నా ఎక్కువ వస్తాయి మహారాష్ట్రలో డెఫినెట్గా. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వీళ్ళు ఓట్లు తీసుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఎక్కడి నుంచి వీళ్ళ ఎక్స్ట్రా సీట్స్ రాబోతుంది? ఎందుకంటే పెద్ద పెద్ద స్టేట్స్లో మీకు సీట్లు రావాలి, మీ సీట్లు పెంచాలంటే. అండ్ ముఖ్యంగా మీరు అన్నట్టు యూపీలో ఆల్రెడీ గెలిచారు లాస్ట్ టైం. సో ఈసారి అంత గెలవకపోతే దే ఆర్ అవుట్. అండ్ డెఫినెట్లీ బీజేపీ విల్ గో ఆల్ అవుట్. ఓకే, ఉత్తరప్రదేశ్లో లాస్ట్ టైం వీళ్ళకి ఎంత, ఇండి కూటమికి 43 సీట్లు వచ్చినాయి, ఇంక్లూడింగ్ సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్. ఓకే, అది తగ్గింది అనుకోండి, 20 అయింది అనుకోండి, దాన్ని ఫినిష్డ్. ఆ 20 బీజేపీకి షిఫ్ట్ అయిపోతుంది. అక్కడే వీళ్ళకి 55-60 సీట్లు వచ్చేస్తాయి మళ్ళీ. దట్ ఈస్ వేర్ ద డేంజర్ ఇస్. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళ దగ్గర పెద్ద స్టేట్స్ నుంచి కౌంట్ లేదు వీళ్ళకి. వెస్ట్ బెంగాల్ ఇన్ఫాక్ట్ ఒక వేవ్ క్రియేట్ చేయాల్సిన దగ్గర నుంచి ఒక్కొక్క సీట్ పైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీరు చిన్న 1 సీటు 2 సీట్లు ఉన్న స్టేట్కి వెళ్లకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు,
పెద్ద స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ చెప్పిన ఈ స్టేట్లో కూడా కాంగ్రెస్కి ఎక్కడ సీట్ రావు. ఇంకా ముందు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. దే ఆర్ నాట్ ఈవెన్ రూలింగ్ దేర్ ఎక్సెప్ట్ ఫర్ తమిళనాడు వే దే ఆర్ ఇన్ అ వెరీ మైనారిటీ అలయన్స్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ మీరు చూస్తారు క్లియర్గా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, దట్ కాంగ్రెస్కి 70 నుంచి 72 స్థానాలు వస్తాయి ఈసారి. అది మీరు 100% తీసుకోవచ్చు. 70 నుంచి 72 స్థానాలు అంతే. దట్ వెరీ ఆప్టిమిస్టిక్. కాంగ్రెస్ హ్యాస్ టు పర్ఫార్మ్ రియలీ వెల్ ఇన్ ఉత్తరప్రదేశ్ అగైన్. అది వాళ్ళు చేయలేరు ఈసారి. లాస్ట్ టైం వాజ్ ద ఫ్లూక్. అది కారణాలు చాలా నేను చెప్పాను చూడండి. ఒకటి క్యాండిడేట్ సెలెక్షన్ వాజ్ బ్యాడ్. ఓకే, యోగి ఆదిత్యనాథ్ గారు అంత ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ చేయలేదు. ఆయన చాలా అప్సెట్ ఉన్నారు. ఆయన క్యాండిడేట్ మొత్తం ఈయన చేతిలో పెట్టేస్తున్నారు ఈసారి హీఈస్ గోన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో లాస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేశారో వాళ్ళకి కాకుండా అధిష్టానం వేరే వాళ్ళకి ఇచ్చింది కదా. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు లైక్ హౌ పాజిటివ్ వేర్ దర్, లైక్ వాళ్ళకి ఆ వే ఉండేనా ఒకవేళ వాళ్ళకి ఇచ్చి ఉంటే ఏమన్నా కొట్టే విధంగా? లాస్ట్ టైం వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చిన క్యాండిడేట్స్ ఆయనకి తెలుసు. ఆయనకి డైలీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తుంది, ఆయనకి సర్వే రిపోర్ట్లు వస్తుంది, ఆయనకి అదంతా తెలుసు. కానీ ఏదో హైకమాండ్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాదు. దాంట్లో కొంతమంది కొంచెం కాన్స్పిరసీ థియరీస్ కూడా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ గారిని దింపడానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర, లేకుంటే యోగి ఆదిత్యనాథ్ రేపు ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్గా మారిపోతారు. సో ఆయన ముందుకు రాకుండా చూసుకుంటున్నారు వీళ్ళు, పైకి రాకుండా చూసుకుంటున్నారు వీళ్ళు. ఎవరెవరైతే పీఎం క్యాండిడేట్ ఉండాలి కదా సార్, ఇప్పుడు మోడీ గారే ఉండరు కదా ఇప్పటికి. నెక్స్ట్ ఎవరెవరు ఉండాలి? క్యాల్కులేషన్ వెరీ సింపుల్ మహేష్. బ్యాక్ ఆఫ్ ద ఎన్వెలప్ క్యాల్కులేషన్ అంటాం మనం. దాని మీద వేసేసి ఐఎమ్ హోల్డింగ్ ఎ పేపర్. దీంట్లో లాస్ట్ టైం వచ్చిన సీట్లు అన్నీ వచ్చినాయి. 24లో 19లో ఎంత వచ్చింది, ఇదంతా దీంట్లో ఉంది. మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది దట్ క్రూషియల్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఈ 4 స్టేట్ ప్లస్ తమిళనాడు 5 స్టేట్ స్థానం ఇక్కడే ఉంటుంది. కాంగ్రెస్ 100కి వస్తుందని కాదు, అది డౌట్ఫుల్. బీజేపీ 300 క్రాస్ చేస్తుంది. అది ఒక ఈ 5 రాష్ట్రాలనే కలుపుకునే క్రూషియల్ స్టేట్స్. ఇఫ్ ద డూ వెల్ ఎస్. బట్ అన్ని అలయన్స్కి పోటీ చేసి మళ్ళీ మీరు ఏం చేయబోతున్నారు? సిపిఐ కాంగ్రెస్ కలిసి లేకుంటే సిపిఎం కాంగ్రెస్ కలిసి కేరళలో పోటీ చేస్తారా? చేయరు. నో వే. వాళ్ళిద్దరు ఫ్యూచర్ అయిపోతుంది. సో సిపిఎం కాంగ్రెస్ కేరళలో పోటీ చేయరు. సో మీరు అక్కడ స్ప్లిట్ చేసేస్తారు ఓట్ల మీది. అదే టైంలో మీరు ఉత్తరప్రదేశ్కి వచ్చిన అనుకోండి, సమాజ్వాదీ పార్టీ, అదే చెప్పాను ఇవాళ ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను భయపడుతున్నాను అని చెప్పి. ఆయన ఒక్కరే కాదు, ఈవెన్ జేఎంఎం చీఫ్ చెప్పారు, హేమంత్ సోరెన్, వీఆర్ ఫీలింగ్ స్కేర్డ్, డర్ లగ్ రా. ఎందుకంటే బీజేపీ చూడండి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ప్రతి స్టేట్లో కొట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, అస్సాం గెలిచారు, దే వన్ వెస్ట్ బెంగాల్. ఏంటి ఇట్లా వెళ్తే మనం ఏం చేయలేం కదా అని. ఇది వీళ్ళకున్న టెన్షన్ ఉంది. ఈవెన్ జేఎంఎం హేమంత్ సోరెన్ సెడ్ దాట్. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ వెస్ట్ బెంగాల్ పక్కన ఉంది. ఈ రబ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆయన మీద కూడా. సో ఇది మెయిన్ థ్రెట్ ఇప్పుడు కాంగ్రెస్కి. వాళ్ళ దగ్గరున్న 99-100 స్థానాలు ఉన్న ఎంపీలని వాళ్ళు కాపాడుకోగలరా లేరా? సీట్లు కూడా తర్వాత ముందు కాపాడుకోగలరా లేదా? ఉండదు, వాళ్ళకి సీట్లు రావు. నేను చెప్పాను చూడండి, 70 దగ్గర ఆగిపోతుంది సార్. దానికన్నా ముందు వాళ్ళు వెళ్ళలేరు. బికాస్ యూ కెన్ వెరీ క్లియర్లీ మేక్అవుట్. ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ 5 స్టేట్స్ది, దానికన్నా ముందు జరిగిన ఎలక్షన్స్, ఇదంతా వస్తుంది. అండ్ బెస్ట్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ రాబోతుంది ఉత్తరప్రదేశ్ 430 స్థానాలకి. దట్ విల్ బి హ్యూజ్. అక్కడ ఒకసారి ఒక డిసిషన్ వచ్చేస్తే దెన్ బీజేపీ ఈస్ త్రూ ఫర్ 2029, డౌట్ లేదు దాంట్లో. అక్కడే ఉంటుంది. దాని పర్ఫార్మెన్స్ మీదే బహుశా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని కాదు, బీజేపీ ఆన్ దేర్ ఓన్ వాళ్ళకి మెజారిటీ వస్తుందా లేదా అని ప్రశ్న. పర్సనల్ టార్గెట్స్ ఉన్నాయి, ప్రతి పార్టీకి ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. మొత్తంగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.